అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు. ఈసారి సెప్టెంబర్ 21వ తేదీ నాడు ఈ అమావాస్య వచ్చింది. సాధారణంగా హిందూ సాంప్రదాయంలో చాలామంది అమావాస్యను అశుభంగా భావిస్తారు. అలాగే గ్రహణంతో కలిసి వస్తుంది. ఈ అమావాస్య రోజు మనము ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయడం ద్వారా మన పూర్వీకుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది, మన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం చేత మన జీవితం సంతోషంగా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మహాలయ అమావాస్యను పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు. అంటే ఈ మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతలు పితృలోకం నుండి భూలోకానికి వస్తారన్నమాట. మన వంశీకులు మన బిడ్డలు మనల్ని తలుచుకుంటున్నారా లేదా, మనల్ని ఆరాధిస్తున్నారా లేదా అని చూడటానికి భూలోకానికి వస్తారన్నమాట. పితృకార్యాలు చేయడానికి పితృదేవతలను ఆరాధించడానికి ఈ మహాలయ అమావాస్య కంటే మంచి రోజు ఇంకొక రోజు లేదని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ పెద్దల అమావాస్య రోజు మన పితృదేవతల్ని స్మరించకపోయినా, వాళ్లకు నమస్కరించకపోయినా మన జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కూడా కలగవని శాస్త్రంలో చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఈ విలువైనటువంటి శరీరాన్ని మనకు ప్రసాదించింది మన పితృదేవతలే కదా. మన ఇల్లు, మన ఆస్తిపాస్తులు, అదేవిధంగా మన జీవితము అంతా పితృదేవతలు పెట్టినటువంటి భిక్ష. మనం జీవితంలో పితృదేవతల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు మన వంశానికి మూల పురుషులు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి అంటే ఈ పితృపక్షాల్లో వచ్చేటువంటి మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతల్ని మనం భక్తి శ్రద్ధలతో పూజించాలి, ఆరాధించాలి. ఇంతకీ ఎలా ఆరాధించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మహాలయ అమావాస్య రోజు కుటుంబ సభ్యులందరూ కూడా పౌత్రకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానములు చేయాలి. ఈ మహాలయ అమావాస్య రోజు బారేడు పొద్దెక్కే వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. స్నానం చేసిన తర్వాత శుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలను ధరించడం చాలా మంచిది. ఈ మహాలయ అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. తెల్లని వస్త్రాలు ధరించినట్లయితే పితృదేవతలు ప్రీతి చెందుతారు. ఆ తర్వాత ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం పరుచుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం మహాలయ అమావాస్య రోజు పితృదేవతలని ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఇంటి ముందు ముగ్గు పెట్టకూడదు. ముగ్గు పెట్టినట్లయితే అది దేవతలకు ఆహ్వానం. మనం పండుగలు చేసేటప్పుడు, వ్రతాలు నోములు చేసేటప్పుడు చక్కగా ఇంటి ముందు అలికి ముగ్గులు పెడతాం. కానీ మనం పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజు పితృకార్యం చేస్తున్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు. పొరపాటున కూడా ఇంట్లో గండం రోగించకూడదు. మీరు గండం రోగించారంటే దేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు, దేవతలు ఇంట్లోకి వస్తారు. గంట మ్రోగించినట్లయితే అది దేవతలకు ఆహ్వానం అన్నమాట. గంట మ్రోగించినట్లయితే ఆ గంట శబ్దము ఇంట్లో వినిపించినట్లయితే పితృదేవతలు వెళ్ళిపోతారు, దేవతలు అక్కడికి వచ్చేస్తారు. కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఈ మహాలయ అమావాస్య రోజు గంట మోగించకుండా పాయసం తప్పకుండా పెట్టాలి. ఆ పితృకార్యంలో ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత మరణించినటువంటి మీ పితృదేవతల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి. మీ అవ్వ తాత కావచ్చు, తల్లి తండ్రి కావచ్చు, అత్త మామ కావచ్చు, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోటో అన్ని దక్షిణం వైపు ఉంచి మీరు దక్షిణం వైపు తిరిగి చక్కగా ఆ ఫోటోకి గంధం కుంకుమ సమర్పించండి. గంధం అరగ తీసేటప్పుడు చూడండి, గంధం పీఠం మీద నీళ్లు వేసుకుంటాం కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. అంటే ఈ కుడివైపు మనం గంధము తీసి దేవతలకు మాత్రమే సమర్పించాలి, పితృదేవతలకు సమర్పించకూడదు. పితృకార్యాల్లో మనం గంధం అరగదీసేటప్పుడు గంధం పీట మీద నీళ్లు వేసుకొని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే మనం ఎడమ వైపుకు ఇలా గంధాన్ని అరగదీసి పితృదేవతలకు సమర్పించాలి. దీన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కుడివైపుకు ఇలా తిప్పగా గంధాన్ని దేవతలకు సమర్పించాలి, ఎడమ వైపుకు గంధాన్ని ఇలా అరగదీసి పితృదేవతలకు సమర్పించాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే ఫోటోలకి పూలహారం
వేసుకోవచ్చు. లేకపోతే మామూలుగా మందార పూలు, గులాబీ పూలు, చామంతి పూలు ఈ పూలని పితృదేవతలకు సమర్పించి బట్టలు పెట్టేటువంటి వాళ్ళైతే చక్కగా పితృదేవతలకు బట్టల్ని కూడా సమర్పించవచ్చు. మీ అవ్వ తాత అనుకోండి, ఒక చీర పంచ తల్లిదండ్రులు అనుకోండి, వాళ్ళకు కూడా చీర పంచ అత్తమామలు అనుకోండి, చీర పంచను సమర్పించి వాటిని మీరు ధరించడం కంటే కూడా ఎవరికైనా పేదవాళ్ళకు దానం ఇస్తే చాలా మంచిది. పితృదేవతలు ప్రీతి పొందుతారు. బట్టలు లేనటువంటి పేదవాళ్ళు ఎంతోమంది ఉంటారండి. మనం బస్టాండ్లో కానీ వీధుల్లో కానీ వెళ్తే భిక్షగాళ్ళు ఎంతోమంది బట్టలు చినిగిపోయి వేసుకోవడానికి బట్టలు లేకుండా ఉండే ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్లకు మీ పితృదేవతల పేరిట వస్త్రదానాన్ని చేసినట్లయితే మీ పితృదేవతలు పొంగిపోతారు. మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వాదం చేస్తారు. మా వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు మా పేరు చెప్పి వస్తారు, దానం చేశారు, మిమ్మల్ని మీ పిల్లల్ని మీ వంశాన్ని మీ పితృదేవతలు ఆశీర్వాదం చేస్తారు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వీళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండాలని పితృదేవతల అనుగ్రహం కలిగితే ముక్కోటి దేవతలను అనుగ్రహము కలిగినట్లయితే ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజున తప్పకుండా కాకికి భోజనం పెట్టాలి. అంటే మీ పితృదేవతల ఫోటో ముందర చక్కగా ఒక ఆకు వేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలన్నీ కూడా చేసి పెట్టి ఉంటారు కదా, ఆ వంటలన్నిటిని కూడా తీసుకెళ్ళి మేడ మీద కాకికి పెట్టేయండి. లేకపోతే దక్షిణ వైపు ఉన్నటువంటి గోడ మీద పెట్టేసేయండి. వాళ్ళు కాకి రూపంలో వచ్చి స్వీకరిస్తారు. కాకులు లేవు స్వామి మా ఇంటి దరిద్రాపులో అంటే మీరు కుక్కకైనా కూడా పెట్టవచ్చు. కుక్క కాళ్ళభైరవ స్వరూపము. ఎందుకంటే మనం రాత్రంతా పడుకొని నిద్రపోతున్న రాత్రంతా కూడా డ్యూటీ చేస్తుంది. కుక్క ఎవరైనా దొంగలు వస్తే అపరిచిత వ్యక్తులు మన ఇంటి దగ్గరికి వస్తే మనల్ని నిద్రలేపుతుంది. ఎంతో విశ్వాసంగా మన ఇంటికి కాపలా ఉంటుంది. కాబట్టి కుక్కకు కూడా సమర్పించవచ్చు. ముఖ్యంగా మీ ఇంటి దగ్గర గోమాత ఉంటే ఆ గోమాత పాదాలను పూజించి చక్కగా గంధము కుంకుమ పెట్టి గోమాతకు 2 అరటిపళ్ళు అదేవిధంగా గడ్డి సమర్పించి గోమాతకు తాగడానికి కొన్ని చల్లని నీళ్ళను సమర్పించి గోమాతకు మీరు 5 ప్రదక్షిణలు చేసినట్లయితే పితృలోకంలో ఉన్నటువంటి మీ పితృదేవతలు ప్రీతి పొందుతారు. మీకు జీవితంలో ఎటువంటి కష్టము రాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు. అఖండ రాజయోగం పడుతుంది. ఇది పరమ సత్యము, నమ్మండి. మహాలయ అమావాస్య రోజు గోమ చాప వస్త్రాలు దానం చేయవచ్చు. చాలామంది ఒకవేళ మీకు శక్తి లేకపోతే స్వయం పాకాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేసి వాళ్ళ పాదాలకు దండం పెట్టుకోండి. స్వయం పాకం అంటే వాళ్ళు వండుకోవడానికి ఆ రోజు సరిపడినటువంటి భక్తి అన్నమాట. బ్రాహ్మణులకు దానం చేయాలి. మా ఇంటి దరిదాపుల్లో ఎవరు బ్రాహ్మణులు లేరు, ఉన్న వాళ్ళు తీసుకోరు అన్న పక్షంలో ఎవరైనా పేదవాళ్ళకు కూడా మీరు స్వయం పాకాన్ని చక్కగా ఇవ్వచ్చు. ముఖ్యంగా మీరందరూ ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు, ఒకరినొకరు దూషించుకోకూడదు. ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గరకు వచ్చి ఏదో ఒక రూపంలో మన ఇంట్లో మనం ఎలా మసులుకుంటున్నామో గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్ని కొట్టకండి. మన పితృదేవతలకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. మన అవ్వ తాత కావచ్చు, మన తల్లి తండ్రి కావచ్చు, చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఎంతమంది వాళ్ళు ఎలా ముద్దాడతారు. కాబట్టి ఆ చిన్నపిల్లల్ని ఏడిపించడం కొట్టడం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఈ మహాలయ అమావాస్య రోజు గోర్లు కత్తిరించుకోకూడదు, క్షవరం చేసుకోకూడదు, అంటే కటింగ్ షేవింగ్ చేయించకూడదు. అదేవిధంగా ఈ మహాలయ అమావాస్య రోజు ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకు భోజనం పెట్టి పంపించండి. కనీసం కాస్త నీళ్లు తినడానికి ఏదైనా ఫలహారమైన ఇచ్చి మాత్రమే పంపించండి. ఎవరైనా బ్రాహ్మణుడు వస్తే తప్ప వాళ్ళకి స్వయం పాకం ఇవ్వండి. ఎవరైనా ఇంటి ముందుకు భిక్షగాళ్ళు వస్తే మా ఇంట్లో ఏమీ లేదు అవతలకి పోండి అని మాత్రం అనకండి. మీకు లేకపోయినా కూడా కనీసం కాస్త బియ్యం కావచ్చు, లేకపోతే ఏదో కాస్త డబ్బులు కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి సంతృప్తిగా వాళ్ళను పంపించండి. చివరిగా ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టి పితృదేవత స్తోత్రాన్ని చదవాలి. పితృదేవత స్తోత్రము ఇంతకుముందే ఒక వీడియోలో నేను నీకు నేర్పించి ఉన్నాను కదా, చక్కగా చదువుకొని కాసేపు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చేసేయండి. మీరు మీ పిల్లలు బయట వచ్చేసి తలుపులు వేసేసి ఒక 10 నిమిషాలు బయట కూర్చోండి. అప్పుడు పితృదేవతల ఆహారాన్ని వచ్చి స్వీకరిస్తారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఆ ఫోటో ముందర పెట్టినటువంటి ఆహారాన్ని కాకికి పెట్టేసి
ఆ తర్వాత మాత్రమే మీరు భోంచేయాలి. ఈ పెద్దల అమావాస్య రోజు పితృదేవతలకు పెట్టకుండా మీరు పూజించకూడదు. అది అశుద్ధం సమానము అని శాస్త్రంలో చెప్పి ఉన్నారు. కాబట్టి చూసారు కదండి, మహాలయ అమావాస్య రోజు ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదు. ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.